అసలు నాకు తెలియగలుగుతాను స్వార్థం లేకుండా ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణం నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం నిజంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నట్టే. స్వార్థం ఫుల్లుగా నిండిపోయి ఉండాలి నీలో. స్వార్థంతో లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అవునో కాదో నువ్వే చెప్పు. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే కనుక రేపటి నుంచి నేను వీడియోలు చేయడం మానేస్తా. దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా విను. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది నీ జాబ్లోనో, లేదంటే నీకు వేరే దాంట్లో ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నేను ఖచ్చితంగా సాధించాలి, నేను మాత్రమే సాధించాలి, నాకు మాత్రమే కావాలి అనే కాన్ఫిడెన్స్తో, అనే మాటతో, అనే మైండ్ సెట్తో మాత్రమే నువ్వు ముందుకెళ్తావు తప్ప సర్లే ఈ పట్టుకి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఈ ఒక్క అవకాశం వాళ్ళు తీసేసుకొని నేను నెక్స్ట్ అవకాశం ఎప్పుడో తర్వాత అంతా అయిపోయిన తర్వాత, నేను కొలాప్స్ అయిపోయిన తర్వాత చూసుకుందాంలే నాదేముంది అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అనుకో. ఇక్కడ పోటీ పడతావు, చాలా క్లియర్ మైండ్ సెట్తో ముందుకెళ్తావు. అదే స్వార్థం అంటే. ఏంటి ఏయో చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ స్వార్థం అనే పదాన్ని చాలామంది, అంటే ఎవరైతే నిజంగానే పక్కోడిది లాగేసుకుని పక్కోడికి దక్కకూడదు అని పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసిన పదం స్వార్థం. అసలు స్వార్థానికి ఉన్న మీనింగ్, ఆ బ్యూటీ వేరన్నమాట. నీ కష్టార్జితం మీద, నీ స్ట్రెంగ్త్ మీద నువ్వు చాలా స్ట్రాంగ్గా ఒక దానికోసం ప్రయత్నిస్తావు చూసావా, అది నీ స్వార్థం. ఎస్, నువ్వు కష్టపడ్డావు ఇన్ని రోజులు. నువ్వు రాత్రి పగలు మొత్తం ఒక చిన్న సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని ఒక అవకాశం కోసం ఎదురు చూసావు. ఇప్పుడు ఆ అవకాశం మీదకి నువ్వు యుద్ధం చేయడానికి వెళ్తున్నావు. సో అలాంటప్పుడు నీకు ఎంత స్వార్థం ఉంటుంది? అసలు నేను కదా కష్టపడింది, అందరికంటే నేనే కష్టపడ్డాను కాబట్టి నేను ఏమైనా సరే అది దక్కించుకోవాలి అనేది నీ మనసులో మనస్ఫూర్తిగా ఉండాలి. అలా ఉండడంలో తప్పు లేదు. దాన్నే అసలైన స్వార్థం అంటారు. ఇక సొసైటీలో స్వార్థానికి ఒక డబల్ మీనింగ్, లేదంటే దాన్ని భూతాన్ని చేసి ఎలా తయారు చేశారో చెప్పరా? అంటే ఎందుకు అలా స్వార్థంగా చూస్తావు ప్రతిదాన్ని అంటే, ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం నీ దాని స్ట్రెంగ్త్ని, నీ తెలివితేటలని ఉపయోగించి నువ్వు 10 రూపాయలు సంపాదించుకుంటున్నప్పుడు అది నీ స్వార్థం అవుతుంది. అది కూడా ఎలా? నీ ఫ్యామిలీ కోసం అవుతుంది తప్ప నువ్వెవరిని మోసం చేయట్లేదు కదా. నువ్వెవరింట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళ బంగారం, వాళ్ళ డబ్బులు తెచ్చుకోవట్లేదు కదా. సో ఇక్కడ ఎవడైనా స్వార్థం గురించి నీ దగ్గర నీతులు చెప్పాడు అనుకో, రే ప్రతిదీ స్వార్థం గురించి చేయకూడదురా, కొంచెం ఉన్న మానవత్వం ఉండాలి అని ఎవరైనా నీ దగ్గర అంటే వాళ్ళని అడుగు, బ్రో అసలు మానవత్వం స్వార్థం అంటే ఏంటి అని అడుగు. నేను చెప్పనా స్వార్థం అంటే ఏంటో? ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు, ఆ ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు అవతలోడు గెలిచేశాడు, ఇంకా గెలుస్తాడు అనుకున్న టైంలో ఇది కాదు అని చెప్పి రాజకీయం చేసి ఆడికి వచ్చే గెలుపుని రాజకీయంగా నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, నీ పలుకుబడి ఉపయోగించి నువ్వు లాగేసుకుంటూ చూసావా, అది స్వార్థం. లేదు, ఒక ఇద్దరు భోజనం చేస్తున్నప్పుడు ఆడి ఇంకొద్దిసేపట్లో చేయి కడుక్కుని వచ్చి అన్నం తింటాడో కంచం ముందు కూర్చుని అనుకున్న టైంలో నీ బలాన్ని, ఇందాకట్లాగే నీ పలుకుబడిని, లేదంటే నీ మంది మార్బలాన్ని ఉపయోగించి ఆ కంచం దగ్గర కూళ్ళు లాగేసుకుని నీ ఓళ్ళకి పెట్టుకుని నువ్వు తిన్నావు అనుకో, అది నీ స్వార్థం. అర్థం చేసుకో క్లియర్గా. స్వార్థంతో నువ్వు ఎంత నిండిపోయి ఉంటావో నిజం చెప్తున్నా, నీ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకంటే స్వార్థం అనేది నీ స్కిల్స్ మీద, నీ నమ్మకం మీద, నీ ఫైట్ మీద చాలా ఫోకస్ని ఇస్తుంది. చెప్తున్నాను కదా, ఇద్దరు పరుగు పందెంలో ఉన్నారు. ఇద్దరు పరుగు పందెంలో ఉన్నప్పుడు ముందర ఫస్ట్ సెకండ్ నడుస్తుంది. నువ్వు సెకండ్లో ఉన్నావు, ఒక్కొక్కసారి ఆడు ఫస్ట్లో ఉన్నాడు. ఇంకో 10 సెకండ్లు ఆడిన తర్వాత నువ్వు ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్లో ఉన్నాడు. ఆడు నిన్ను డామినేట్ చేయాలని చూస్తాడు, నువ్వు ఆడిని డామినేట్ చేయాలని చూస్తావు. అంత స్వార్థం ఎందుకు బాసు? నీకు వెళ్ళిపోనివచ్చు కదా, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని ఏమైంది? నీకు స్వార్థం లేదు కదా. సో క్లారిటీగా, క్లియర్ మైండ్ సెట్తో ఉంటేనే ఇక్కడ చాలా అంటే చాలా సుఖంగా, హ్యాపీగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతకగలవు. లాగేసుకునే స్వార్థం కాదు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే స్వార్థాన్ని నీలో నింపేసుకో. లాగేసుకునే స్వార్థాలు ఎప్పటికైనా ఈ కర్మల్ని పూజేసి మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. నువ్వు ఏదైతే చేస్తావో అది వెంటనే నీకు తిరిగి వస్తుంది. సో నీ కష్టాన్ని, నీ ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో నీ స్ట్రాటజీని, నీ తెలివితేటల్ని, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి
నువ్వు ఒక అవకాశాన్ని ఎంత స్వార్థంగా చూస్తావో అంత ఫాస్ట్గా ముందుకెళ్తావు. 100కి 200% సక్సెస్ అవుతావు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే నా దగ్గర నేను ఒకరు మాట్లాడుతున్నారు. ఈ స్వార్థాలు ఎక్కువైపోయినాయిరా బయట. అసలు ఎవడికి పడితే వాడు పర్సనల్గా ఆలోచిస్తున్నారు తప్ప అసలు బయట ఏం జరుగుతుంది, ఏమైపోతుంది సొసైటీ అని ఆలోచించట్లేదని ఒక ఆయన కూర్చుని నా దగ్గర కబుర్లు చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, అదేంటి మరి మీకు ₹1,00,000 జీతం వస్తుంది కదా, మీకు ఎంత అవుతుందండి ఖర్చు అది ఇది అంటే ఆయన అన్నారు, ఒక 10-15 వేలు ఖర్చు అవుతుందిరా రూమ్ రెంట్కి, అదే రెంట్కి వాటికి, అంతా పోయి ఒక 40,000 50,000 ఖర్చులు తీసినా నాకు ఇంకొక 50,000 మిగులుతుంది అన్నారు. అప్పుడు నేను అన్నా, సరే మరి మీరెందుకు అంత స్వార్థంగా ఉద్యోగాలు చేస్తున్నారు, మీ కంపెనీకి వెళ్ళి నాకు 50,000 సరిపోతాయి, ఇంకొక 10,000 దాచుకోవడానికి ఉండాలి కాబట్టి ఒక 60 ఇవ్వండి, మిగతాది మీరు ఉంచేసుకోండి 40,000, మన కంపెనీలో చాలా 20,000 15,000 జాబులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి మీరు చెప్పొచ్చు కదా అన్న. ఆయన ఎలా చూసి, ఏంట్రో ఈ వయసుకి తగ్గ మాటలు మాట్లాడు, ఏంటి నువ్వు మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా అని నా వంకాయని అదో రకంగా చూసి నవ్వుతున్నారు. కరెక్టే కదా. ఇప్పుడు బయట సొసైటీ గురించి మీరు అంత ఆలోచిస్తున్నప్పుడు మీకు ₹1,00,000 జీతం ఎందుకు, ఒక 50,000 బిందాస్గా మీరు బ్రతడానికి సరిపోతుంది, ఇంకో 10,000 ఎక్స్ట్రా దాచుకోవడం ఉంచుకోండి, మిగతా 40,000 ఇచ్చేయండి అన్న. ఆయన అడిగారు, అసలు లాజిక్ ఏంటి దీంట్లో అంటే ఏంటి, నన్ను రోడ్డు మీద పడిపోమంటావా అన్నారు. అందుకే మన తమ్నెయిల్ స్వార్థంతో బ్రతుకు లేదంటే రోడ్డున పడతావు అని పెట్టడానికి ఈ ఎగ్జాంపుల్ నిన్న నాతో ఒక ఆయన మాట్లాడిన కాన్వర్జేషనే కారణం. ఆయనకి చెప్పారు, ఇప్పుడు మీరు ఏదో చిన్నప్పటి నుంచి చదువుకుని మీరు ఒక స్థాయిలో చాలా కష్టాలు పడి చాలా చోట్ల ఉద్యోగాలు చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ₹1,00,000 స్టేజ్కి వచ్చారు. అంటే ఆ ₹1,00,000 జీతం కోసం మీరు మీ దగ్గర ఉన్న సాయశక్తుల్ని వడ్డీ స్వార్థంతో నేను ఖచ్చితంగా ఇలా పని చేస్తేనే, ఎంత పని చేస్తేనే నాకు ₹1,00,000 శాలరీ వస్తుంది, ఆ 1,00,000 నాకు కావాలి, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించాలి అని గట్టిగా స్ట్రాంగ్గా స్వార్థంతో ఒక గోల్ పెట్టేసుకున్నారు. దాని గురించి ఫైట్ చేశారు కాబట్టి మీకు 1,00,000 వస్తుంది. సో దీంట్లో మీకు తప్పేం లేదు. మీరు స్వార్థంతో ఉన్నారు కాబట్టి 1,00,000, మీరు నిస్వార్థపరులు అయితే కనుక మీకు 50,000, మీకు ఏం కావాలో డెసిషన్ తీసుకోండి అని ఒక సరదా కాన్వర్సేషన్ చేశాను ఆయనతో. ఆయన ఒప్పుకున్నారు చివరికి. ఆయన పెద్ద ఆయన ఏమీ వేరే విధంగా మాట్లాడలేదు. ఆయన పెరిగిన ఎన్విరాన్మెంట్ అందరూ చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు కాబట్టి కొన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నాకు అది కరెక్ట్ కాదేమో అనిపించి ఆయనతో చిన్న కాన్వర్సేషన్ చేస్తే ఆయన అన్నారన్నమాట, నిజమే రోయ్, ఇదేదో తేడాగానే ఉండాలి, స్వార్థం లేకపోతే మనిషి ముందుకెళ్ళలేడు, నువ్వు అన్నది కరెక్టే, నిజమే కదా, స్వార్థం లేకపోతే ఒక ఫైట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే దేశంతో పోటీ పడుతున్నాం, పోటీ పడినప్పుడు మన దేశానికి ఖచ్చితంగా అందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేసేయాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ మొత్తం మన కంట్రీకి వచ్చేయాలి, మొత్తం మనమే అభివృద్ధి చెందాలి, మనదే వరల్డ్ పవర్ అవ్వాలి అని చెప్పి మనం కోరుకోవడం మన స్వార్థం కాబట్టి, ఆ స్వార్థం ఉంది కాబట్టి మనం పక్క దేశంతో పోటీ పడుతున్నాం. లేదనుకో వాళ్ళు చూసుకుంటారు, మనకి ఎందుకు ఇంత స్వార్థం, సరిపోద్దులే ఉన్న దాంట్లో అనుకుని సైలెంట్ అయిపోతారు. అందుకే చెప్తున్నా, ఈ స్వార్థం అనేది మనిషిని ఎంత మోటివేట్ చేస్తుంది అంటే తెలియకుండా అంత మోటివేట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇదేం నెగిటివ్ టాక్ కాదు. లాగేసుకుని ఎవడి నోటి దగ్గరకు వెళ్ళేదాన్ని నీ పలుకుబళ్ళు ఉపయోగించేసుకుని, నీ పెద్దరికం ఉపయోగించేసుకుని లాగేసుకునేది అసలు సిసలైన దౌర్జన్యం. అది ఒక రకమైన స్వార్థం. కానీ నువ్వు బ్రతకడానికి సాలిడ్గా నీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే నీ కష్టాన్ని కానీ ఉపయోగించుకుని, నీ తెలివితేటలను ఉపయోగించుకుని, నాకు ఇది కావాలి అని కూర్చుంటే ఒక చూసో భీష్మించుకుని దాన్నే లక్ష్యం మీద ఫోకస్ పెట్టాడురా, లేదంటే గోల్ ఉందిరా, చాలా హానెస్ట్గా ట్రై చేస్తున్నాడు అంటారు. అది ఆ హానెస్ట్గా ట్రై చేసి దాంట్లో నీకు 100కి 200% స్వార్థంతో నువ్వు ప్రయాణం చేయకపోతే నీకు ఆ మోటివేషన్ పోతుంది. చెప్తున్నాను కదా, ఇప్పుడు నీ తోటోడు నువ్వు ఇద్దరూ కూడా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇప్పుడు ఆడి మీద ఒక మార్కుతో నీకు జాబ్ వచ్చేస్తుందని నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఇంకా గట్టి కోరుకుంటావు మనసులో, ఏదేమైనా సరే ఇది నాకే రావాలి, బాగా పర్ఫామ్ చేయాలి, నాకు చాలా అవసరం ఇది, నేను చాలా కష్టపడ్డాను, దాదాపుగా చాలా రోజుల నుంచి నేను స్ట్రగుల్ అయ్యాను అని చెప్పి నువ్వు హానెస్ట్గా ఫోకస్డ్గా కొడతావు చూసావు జాబు. అది ఆ స్వార్థం ఖచ్చితంగా మెయింటైన్ చేయి, చాలా హైట్స్కి వెళ్తావు, చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక మాత్రం ఎవరి చేతుల్లో ఇంచి లాగేసుకుని ఇంకా వెనకేసుకోవాలని చూడకు. నీ బుద్ధి, నీ బలం, నీ తెలివితేటలు, నీ స్కిల్స్ ఉపయోగించి ఎంత స్వార్థంతో అయినా ముందుకెళ్ళి తప్ప
నీ పలుకుబడి ఉపయోగించి మాత్రం ఒకటి అవకాశాన్ని లాగేసుకున్నావు అంటే అది అసలైన స్వార్థం అవుతుంది. ఆ స్వార్థంతో నువ్వు నీ జీవితంలో ప్రస్తుతానికి బాగుపడవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా అంటే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటావు. నేను చెప్పింది నీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయి. అలాగే మరో విషయం ఏంటంటే, మనం మాట్లాడుకునే ఈ విషయాలు చాలామందికి చేరువ అవ్వాలి అంటే నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే లైక్ చేయాలంట. సో లైక్ చేస్తే మన వీడియోస్ రీచ్ పెరుగుతుంది. మనం ఇలాంటి చిన్న 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 లూప్ హోల్స్ని లైఫ్లో ఉన్న వాటిని మాట్లాడుకుంటే చాలామందికి ఇవి రీచ్ అవుతాయి అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో హానెస్ట్గా నచ్చితే వెళ్ళే ముందు మాత్రం ఆ లైక్ బటన్ నొక్కి వెళ్ళడం మర్చిపోకు. అది కూడా నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మందికి లైఫ్లో జరిగే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ గురించి తెలియక చాలా చాలా పొరపాట్లు చేస్తున్నాను అనిపించింది. సో అది మ్యాటర్. ఈ రోజు నుంచే నీకుండే స్వార్థాన్ని నువ్వు ఐడెంటిఫై చేసి ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా సక్సెస్ సాధించాలని, చాలామందికి నువ్వు ఈ మాట చెప్పాలని. నా వీడియో షేర్ చేయకపోయినా నాకు పర్లా, కానీ నువ్వు ఇది తెలుసుకున్నావు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఇంకో 5-6 చెప్పావు అనుకో, కనీసం నీ పేరు చెప్పుకుని వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న తప్పులు చేయడం మానేస్తారు.